సౌత్ ఇండియాలో సినిమాలకు రాజకీయాలకు చాలా దగ్గరి సంబంధం. ప్రఖ్యాత నటులు రాజకీయ నేతలయ్యారు. ఒక ఎంజి రామచంద్రన్, ఎన్టీ రామారావు, చిరంజీవి, పవన్ కళ్యాణ్, విజయకాంత్, కమల్ హాసన్, ఇప్పుడు విజయ్, సినిమా ఇండస్ట్రీతో సంబంధం ఉన్న కరుణానిధి, ఇలా ఒక్కరి పేరు కాదు, రజనీకాంత్తో ప్రయత్నం చేశాడు, ఊరుకున్నాడు. అందువల్ల సినిమాలకు రాజకీయాలకు తెలుగునాట కొరతే లేదు. సో అనేక మంది సినిమా యాక్టర్లు పార్టీలు పెట్టిన వారే పేర్లు కాదు నేను చెప్పింది. ఏ ఓకేనా, మళ్ళీ చెప్తాను. పార్టీలు పెట్టిన వారే కాదు, రాజకీయాల్లో చురుగ్గా పనిచేసి పార్లమెంటుకు వెళ్ళిన నటీనటులందరూ మనకు తెలుసు. కానీ ఇటీవల కాలంలో ట్రెండ్ ఏంటంటే పొలిటికల్ సినిమా, అంటే రాజకీయ పార్టీలను ప్రమోట్ చేసేటువంటి, ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రమోట్ చేసేటువంటి సినిమాలు ఎన్నికల వేళ వస్తున్నాయి. బయోపిక్ల రూపంలో కావచ్చు, లేదా పొలిటికల్ సటైర్ రూపంలో కావచ్చు, లేదా పొలిటికల్ ఈవెంట్స్ను డిపిక్ట్ చేసి పొలిటికల్ ఈవెంట్స్ను ఇతివృత్తంగా కలిగిన సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల వేళ కనీసం ఒక 4 సినిమాలు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ యాత్ర 2 విడుదలైంది. అలా ఈ ఫిబ్రవరి 15న రాజధాని ఫైల్స్ విడుదలవుతున్నట్లున్నాయి. ఫిబ్రవరి 23న అనేక లీగల్ కేసులను అధిగమించి రామ్ గోపాల్ వర్మ వ్యూహం విడుదల కాబోతోంది. మార్చ్ 1న దానికి సీక్వెల్గా శపథం కూడా విడుదలవుతోంది. సో ఈ యాత్ర 2, యాత్ర 1 2019 ఎన్నికల ముందు విడుదలైంది. అలాగే ఎన్టీఆర్ కథానాయకుడన్న బయోపిక్ కూడా విడుదలైంది. అంటే ఎన్టీఆర్ను ప్రజెంట్ చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీ తన లెగసీని చూపెట్టే ప్రయత్నం చేసింది. యాత్ర 1 ఏమో రాజశేఖర్ రెడ్డి జీవితాన్ని, రాజశేఖర్ రెడ్డి విజయ గాథను పోర్ట్రే చేసే విధంగా నడిచింది. ఇప్పుడు యాత్ర 2 రాజశేఖర్ రెడ్డి మరణంతో మొదలై జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడము, జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఎదగడము, పాదయాత్ర చేయడం వరకు కూడా యాత్ర 2 జగన్మోహన్ రెడ్డిని ప్రజెంట్ చేస్తోంది. ఇక రాజధాని ఫైల్స్ ఏమో ఆ ట్రైలర్ను బట్టి చూస్తే రైతుల కష్టాలు, రైతుల సమస్యల్ని, ప్రధానంగా రాజధాని అమరావతి రైతు ఉద్యమం ఇతివృత్తంగా జరుగుతుంది. మీడియాలో కథనాల ప్రకారం 600 మంది రైతులు, వాళ్ళ పిల్లలు ప్రత్యక్షంగా ఇందులో నటించారని కూడా మీడియాలో చదివాను. సో రాజధాని ఫైల్స్ ద్వారా జగన్మోహన్ రెడ్డి అమరావతి కళను ఎలా చెదరగొట్టి అన్యాయం చేశారు, అమరావతి రైతుల త్యాగం, ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేని అంశాన్ని ప్రజెంట్ చేసే ప్రయత్నం జరుగుతోంది. ఇక రామ్ గోపాల్ వర్మ పొలిటికల్ సటైర్ వ్యూహము, జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా రాజకీయాల్లో ఎదిగి వచ్చాడన్నది చూపుతున్నట్లుగా ఉంది. శపథమేమో ఆయన వెల్ఫేర్ అజెండా, ఆయన పేద ప్రజానీకానికి ఎలా దగ్గరయ్యాడో అన్నది చూపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. రామ్ గోపాల్ వర్మ బహిరంగంగానే చెప్పాడు, తనకు జగన్మోహన్ రెడ్డి పట్ల ఉన్న బయాస్ను స్పష్టంగానే చెప్పాడు. అయితే యాత్ర 2 ఏమో ప్యూర్లీ జగన్మోహన్ రెడ్డిని ప్రమోట్ చేసే ఫిలిం, కానీ వ్యూహము అలాగే శపథము కేవలము ఒక జగన్మోహన్ రెడ్డిని పాజిటివ్ లైట్లో చూపెట్టే ప్రయత్నమే చేయదు. చంద్రబాబు నాయుడు పైన, పవన్ కళ్యాణ్ పైన సటైర్ కూడా ఉంటుంది. గతంలో కూడా సినిమాలు రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమాలు ఉన్నాయి. ఇందులో రామ్ గోపాల్ వర్మ బహిరంగంగానే చెప్పాడు తన బయాస్ కూడా, ఆయన ఏమీ దాచుకోలేదు. అందువల్ల ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఈ సినిమాలు ఉంటాయన్నది నిర్వివాదాంశం. అయితే క్వశ్చన్ ఏంటంటే, ఈ సినిమాలు ఏ రకమైన ప్రభావాన్ని చూపుతాయి అంటే, ఇటీవల కాలంలో భారతీయ జనతా పార్టీ మోడీ యుగంలో సినిమాలకు కూడా బీజేపీ ఐడియాలజికల్ నరేటివ్ను జనంలోకి బలంగా తీసుకోవడానికి హిందుత్వ పొలిటికల్ ఐడియాలజీని, పొలిటికల్ ఫిలాసఫీని చూపెట్టేటువంటి ప్రయత్నం చేసింది. అందులో కాశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమాలు చూసాం. అలాగే మనకు అనేక రకాల వివాదాస్పదమైనటువంటి సినిమాలు మనం చూసాం. కేరళ లవ్ జిహాద్ వివాదము,
ఆధారంగా ఉన్నవి ఇలాంటివి చూసాం. అందువల్ల కానీ భారతీయ జనతా పార్టీనో నరేంద్ర మోడీనో ప్రత్యేకంగా ప్రమోట్ చేయడం కన్నా హిందుత్వ ఐడియాలజికల్ నరేటివ్ను ప్రజెంట్ చేయడం ద్వారా భారతీయ జనతా పార్టీకి అనివార్యంగా ప్రయోజనం కలుగుతుంది. ఆ రకమైన ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు తెలుగులో వస్తున్న సినిమాలు ఆ ప్రయత్నం కూడా కాదు. ఎందుకంటే తెలుగులో పోటీ పడుతున్న రెండు ప్రధాన పార్టీలకు ప్రత్యేకమైన ఐడియాలజికల్ నరేటివ్ ఏమీ లేదు. సో ఐడియాలజికల్ నరేటివ్ లేదు కనుక ఇవి ప్రాంతీయ పార్టీలు కనుక వ్యక్తుల చుట్టూ వ్యక్తుల రాజకీయ ప్రయోజనాల చుట్టూ అల్లబడిన రాజకీయ వ్యవస్థ కనుక ఆ వ్యక్తుల్ని ప్రమోట్ చేయడం అనేది ఈ సినిమాల ప్రధాన లక్ష్యం. ఆ వ్యక్తులకు సంబంధించిన ఈవెంట్స్ను అనుకూలమైన ఈవెంట్స్ను లేదా ప్రతికూలమైన ఈవెంట్స్ను ప్రజెంట్ చేయడమే ఈ తెలుగు సినిమాలు పొలిటికల్ సినిమాలో కనబడుతుంది. అందువల్ల దీన్ని సటిల్ ఐడియాలజికల్ ప్రజెంటేషన్ కన్నా కూడా క్రూడ్ పొలిటికల్ ప్రజెంటేషనే ఈ సినిమాల ద్వారా ఎక్కువ జరుగుతుంది. అందువల్ల ఒక రకంగా ఇవి రాజకీయ కరపత్రాలు. ఇప్పుడు పార్టీ వేసే కరపత్రాలు ఆ పార్టీ వాడు తప్ప బయటి వాడు ఎవడు చదువుతాడు మనందరికీ తెలుసు. ఈవెన్ తటస్థులు కూడా చదువుతారని అనుకోను. కానీ ఎలాగైతే ఇవాళ పత్రికలు టీవీ ఛానల్స్ ఆంధ్రప్రదేశ్లో రెండు రాజకీయ పార్టీలకు అనుకూలంగా వ్యతిరేకంగా నిట్ట నిలువున చీలిపోయి రోజు వార్తలు రాసుకుంటున్నాయో వార్తలు ప్రసారం చేసుకుంటున్నాయో ఇవాళ వెండితెర కూడా రెండు రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న పోలరైజేషన్ను ప్రజెంట్ చేస్తున్నాయి. ఇది నిజంగానే సాధారణ ప్రజానీకాన్ని ప్రభావితం చేసి సినిమా కొత్తగా ఓట్లు తెస్తాయంటే అనుమానమే. ఎందుకంటే ఇప్పుడు యాత్ర 2 కలెక్షన్స్ కూడా పెద్దగా లేవు అని అంటున్నారు. ఎందుకంటే సినిమాను సినిమాగా చూపెడితే క్లిక్ అవుతుంది. సినిమాను చాలా సటిల్ ఐడియాలజికల్ థీమ్ బ్యాక్గ్రౌండ్లో ఉండి సినిమాటిక్ వాల్యూస్తో ప్రొడక్షన్ వాల్యూస్తో ఉండేటువంటి ప్రయత్నము చేస్తే ఆ సినిమా సక్సెస్ అవుతుంది. కానీ ఈ రకం సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ కానీ సినిమాకు ఉండేటువంటి అంశాల కన్నా కూడా పొలిటికల్ ప్రమోషను తమ నాయకుల్ని హీరోలుగా చూపే ప్రయత్నము తమ నాయకులను వ్యతిరేకించే వాళ్ళని విలన్గా చూపేటువంటి ప్రయత్నమే జరుగుతుంది. అందువల్ల ఇది కొత్తగా ఆడియన్స్ని ఆకర్షించదు. ఆయా పార్టీల కార్యకర్తలకు కొంత ఆనందాన్ని ఇస్తే ఇవ్వవచ్చు, అది కూడా ఎంత అనేది అనుమానాస్పదమే. ఇక రెండవది ఏంటంటే ఇవేవి పొలిటికల్ డొమైన్లో లేనివి తెలియనివి కావు. అందువల్ల పొలిటికల్ డొమైన్లో అందరికీ తెలిసిన అంశాలే. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గురించి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గురించి తెలుసు, అమరావతి ఇష్యూ తెలుసు. అందులో కొత్తగా ఇప్పుడు రామ్ గోపాల్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, నన్ను అంటున్నారు తప్ప నన్ను విమర్శిస్తున్నా నేనేం కొత్తగా చూపెట్టాను, ఆ అసెంబ్లీలో రోజు అనుకునేదే బయట పబ్లిక్ డొమైన్లో రోజు అనుకునేదే కదా నేను చూపెట్టేది, అది సినిమాలో చూపెడుతుంటే వివాదం ఎందుకు, రోజు మీరు అనుకోవడం లేదా అన్నాడు. అందువల్ల ఇవి ఏవి పబ్లిక్ డొమైన్లో కొత్త అంశాలు కాదు. అందువల్ల అవి ప్రజల్ని ఎంత మేరకు అట్రాక్ట్ చేస్తాయన్నది కూడా బిగ్ క్వశ్చన్ మార్క్. దాంతోపాటు సినిమాలో ఉండే కొన్ని బేసిక్ ఫ్యాక్టర్స్ అంటే కొన్ని ఒక సస్పెన్స్ కావచ్చు, ఎమోషన్ కావచ్చు, ఒక హై పాయింట్ కావచ్చు, ఒక థ్రిల్లర్ ఉండొచ్చు. ఇలాంటి సినిమా ఎలిమెంట్స్ ఏమీ అందులో ఉండవు. ఇందులో ఏం ప్రేమ గీతాలు చూపెట్టలేరు, లేదు ఫైట్లు చూపెట్టలేరు, అద్భుతమైనటువంటి మైమరిపించే సినిమా పాటలు ఉండవు. అందువల్ల ఆ పాటలు ఉన్నా కూడా రాజకీయ పాటలే ఉంటాయి. అందువల్ల సినిమాటిక్ ఎలిమెంట్స్ ఉండటానికి పరిమితమైన అవకాశం. సినిమాటిక్ ఎలిమెంట్స్ లేకుండా సినిమా అనేది ఎలా సక్సెస్ అవుతుంది అనేది ఒక క్వశ్చన్. అందువల్ల ఒక కంటెంట్ను సేల్ చేయాలన్నా కూడా ఫామ్ చాలా కీలకం. అందువల్ల ఇక్కడ కంటెంట్ డామినేట్ చేసి ఫామ్ను ఇన్ఫీరియర్ చేస్తుంది. ఎందుకంటే కంటెంట్ కోసం ఫామ్ను మార్చినప్పుడు ఏం జరుగుతుందో కమర్షియల్ సినిమాలో కూడా మనం చూస్తుంటాం. మన తెలుగులో సినిమాలు డబ్బింగ్ వేరే లాంగ్వేజెస్ సినిమాలలో తెలుగు సినిమాలు చూపెట్టినప్పుడు వారి కొరకు ఇక్కడ మన తెలుగులో ఉన్న ఓ ధోరణి ఏంటంటే హీరోలను భారీగా లార్జర్ దెన్ లైఫ్ చూపెట్టాలి. ఆ హీరోలను చూపెట్టే క్రమంలో సినిమా దెబ్బతింటూ ఉంటుంది. అందువల్ల వేరే భాషల్లో సక్సెస్ అయిన తెలుగులో సక్సెస్ కానీ ఉదాహరణలకు కూడా మనకు కనబడతాయి. అందువల్ల సినిమాటిక్ ఎలిమెంట్స్ కాంప్రమైజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ సినిమా ఆడియన్స్ను అట్రాక్ట్ చేసే అవకాశం లేదు. తర్వాత ఆ సినిమా ఒక పొలిటికల్ పార్టీతో క్లియర్గా ఐడెంటిఫై ఉన్నప్పుడు జనరల్ వ్యక్తులు కూడా వెళ్ళడానికి వెనుకాడతారు. ఎందుకంటే సినిమా వెళ్ళేది ఒక సోషలైజేషన్.
సో నువ్వు ఆ సినిమాకు వెళ్ళావంటే ఆ పార్టీ వాడివే అనే ముద్ర కూడా పడుతుందన్న అనుమానం కూడా ఉంటుంది. అందువల్ల కమిట్మెంట్ ఉన్నవాడు తప్ప వేరే వాడు వెళ్ళటానికి స్కోప్ తక్కువ ఉంటుంది. దాంతోపాటు ఈ సినిమాల్లో చాలా ప్రత్యేక నటులు ఉండొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి యాత్ర 2లో రాజశేఖర రెడ్డి పాత్రను మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి పోషించాడు. సో జగన్మోహన్ రెడ్డి పాత్రను జీవా పోషించాడు. కానీ మమ్ముట్టి చూస్తానికి ఈ సినిమాకు కూడా వెళ్ళేవారు ఎంతమంది అనేది క్వశ్చన్. తర్వాత ఇక్కడ ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఈ పొలిటికల్ స్టోరీ ఎప్పుడైతే చెప్పినప్పుడు ఆ పొలిటికల్ స్టోరీలో తెలియని అంశాలు ఏవి ఉండకపోగా ఒక ప్యాటర్న్, అంటే ఒక ప్రిడిక్టబుల్ ప్యాటర్న్లో ఉంటాయి. ఎందుకంటే అవి రాజకీయ ఉద్దేశంతో తీసిన సినిమాలు కనుక మీరు వ్యూహంలో ఎలా చంద్రబాబు నాయుడు చూపెడతాడో, పవన్ కళ్యాణ్ చూపెడతాడో అన్న క్యూరియాసిటీ ఏమి ఉండదు. అందరికీ తెలుసు అందులో ఎలా చూపెడతారు చంద్రబాబు నాయుడును, జగన్మోహన్ రెడ్డిని. రాజధాని ఫైల్స్లో మీకు జగన్మోహన్ రెడ్డి ఎలా చూపెడతారు అనేది అందరికీ తెలుసు. అది ఫైనల్గా దీంట్లో ఎమోషనల్ ఆస్పెక్ట్ కూడా ఎంత అనేది క్వశ్చన్ మార్క్. అంటే జగన్మోహన్ రెడ్డి తండ్రి మరణానంతరం అనుభవించిన ఒక ఆవేదన, దాని నుంచి పుట్టిన భావోద్వేగము, వీటిని ప్రజెంట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. రాజధానిలో రైతుల ఆక్రందన ప్రజెంట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఆ పొలిటికల్ నరేటివ్కు లింక్ అయి ఉన్న వారే ఎమోషనల్గా ఫీల్ అవుతారు తప్ప సాధారణ ప్రేక్షకులు భావోద్వేగాలకు లోను ఎంత అవుతారన్నది క్వశ్చన్ మార్క్. అందువల్ల పొలిటికల్ సినిమాలు అయినప్పటికీ కూడా రాజకీయ ప్రయోజనాలు ఎంత ఇస్తాయి, ఓట్లను ఎంత రాలుస్తాయి అన్నది పెద్ద అనుమానమే.